అప్పుడే వదిలేశారా? అదేంటి? ఇంకో 1 మంత్ కోమాలో ఉండేలా కొట్టి పడేసుంటే బాగుండేదా? అలా కాదు. అసలేంటి నువ్వు? నేను కిడ్నాప్ అయితే ఇంట్లో అందరూ బాధపడ్డారు, ఏడ్చారు, టెన్షన్ పడ్డారు. నువ్వేంటి? నేను కిడ్నాప్ అయ్యి వస్తే ఏదో సినిమాకెళ్ళి తిరిగొచ్చినంత చూస్తున్నావు. ఈ వార్త విన్నాక నువ్వెలా ఫీల్ అవుతావనని నేను ఆలోచిస్తుంటే నువ్వు అసలు ఏం మాట్లాడవేంటి? అసలేమనుకుంటున్నావు? పీడ విరగడైందనుకున్నాను. ఏంటి? ఆ కిడ్నాపర్స్ మిమ్మల్ని ఏమీ చేయకుండా వదిలిపెట్టేసరికి వాళ్ళ పీడ విరగడైపోయింది అనుకుంటున్నాను. నువ్వు అలా అనట్లేదు. నువ్వు కాస్త కూడా సాడ్ గా ఫీల్ అవుతున్నట్టు లేదు. లేదు లేదు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఏంటి? నన్ను వాళ్ళు కిడ్నాప్ చేస్తే నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావా? అది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యావా? లేదు లేదు, మీరు చాలా అదృష్టవంతులు. మా ఊళ్ళో అసలు కిడ్నాప్లే జరగవు. ఒకవేళ జరిగినా ముక్కు చెవులు కోసో, చెయ్యి విరిచేసో, కాలు విరిచేసో, ఇంకా కసి తీరకపోతే ప్రాణం తీసి వదిలేస్తారు. అలాంటివేమీ జరగకుండా ఓ కొంచెం అంటే కొంచెం కొట్టి పంపించారు కదా. యూర్ సో లక్కీ. అసలు నేను మాట్లాడేదానికి నువ్వు మాట్లాడేదానికి ఎక్కడో లింక్ కట్ అయినట్టుంది. లింక్ ఏముందండి, ఇంకు దులిపేసినట్టు దులిపేస్తే పోతుంది. రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయినందుకు మీరు ఫీల్ అవుతున్నట్టున్నారు. మీరేం వరి అవ్వకండి. ముందు మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. ఇంత జరిగింది కదా, మనం బాగా ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకుందాం, సరేనా? అవసరం లేదు, ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను. గుడ్ నైట్. మీరు సూపర్ అండి. పిల్లకోడికి వాతల మీద వాతలు పెట్టారు. కానీ వాడేదో నిర్ణయం తీసుకున్నానంటున్నాడు. ఇంకే నిర్ణయం తీసుకుంటాడండి? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఏమవుతుందోనని భయపడి పెళ్ళంటేనే భయపడినట్టున్నాడు. అవునా? అదే నిజమైతే వాడు కాదు, నేను లక్కీ. చాలా థ్యాంక్స్. మీ వల్లే నాకు ఓ నరకం తప్పింది. మీరు సంతోషంగా ఉండండి, ప్రశాంతంగా నిద్రపోండి. ఇక వీడి పీడ నిజంగానే వెరగడైపోయింది. దీని గురించి ఇంకేం టెన్షన్ పడకండి. థ్యాంక్ యూ. గుడ్ నైట్. గుడ్ నైట్. ఇక నాకు లైఫ్ క్లియర్ అయిపోయినట్టే. మొదలు పెట్టి 30 ఏళ్ళు అవుతుందిరా. అవును, పండగ కూడా ఆపడు కదా. ఆ లివర్ కూడా బాగా అలవాటు పడినట్టుందిరా. చెడిపోయింది కూడా చెడిపోనట్టుంది. రేయ్, ఊరుకోండ్రా, పదండి. ఆగండ్రా. ఇంట్లో నేను ఒకడున్నానని తెలుసురా మీకు? ఇంట్లో 4 కొడుకులు ఉన్నారని నీకు తెలుసా? రాయ్, నేనెవరినో తెలుసా? ఏ, నువ్వే మర్చిపోయావా? అంత తాగావా? షట్ అప్ యువర్ మౌత్. ఐ యువర్ ఫాదర్. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ సస్పెక్ట్. అది సస్పెక్ట్ కాదు, అది కూడా రెస్పెక్టే. వేర్ యు గోయింగ్? వై లేట్ కమింగ్? కాస్త అర్థమయ్యేలా ఏడుస్తావా? అందుకేరా కాలేజీకి వెళ్ళి చదువుకోమని చెప్పింది. అందరూ కలిసి ఎక్కడికి వెళ్ళారు? ఎందుకింత లేట్ గా వచ్చారు అసలు? ఒక మనిషిని కిడ్నాప్ చేయడానికి వెళ్ళి గో ఇన్సైడ్ ఫ్రమ్ అవుట్ సైడ్. మీరు నిజం చెప్పరని నాకు తెలుసురా. నాన్న, ఏమైనా తిన్నావా? నో ఫుడ్, ఓన్లీ పెక్. ఐ హంగ్రీ. గో ఫుడ్ ఫాస్ట్. ఇప్పుడే ఏదో ఒకటి చేస్తాను నాన్న. ఏదో ఒక హోటల్లో తినచావచ్చుగా. పోరా, ఆ హోటల్లో మాధవ్ వండుతాడా? ఎవడో ఏదో వండుతాడు. రే మాధవా, యు కుక్. కూర్చోవే. బిగ్ బాస్కెట్ లో ఇప్పుడు అన్ని 10 నిమిషాల్లో. ఏమా, అల్లుడు గారితో మాట్లాడావా? ఇంకో అల్లుడు గారేంటి నాన్న? ఏంటి డల్గా ఉన్నావు? రిజిస్టర్ మ్యారేజ్ అని చెప్పి హడావుడి చేశావు. చివరికి ఇలా అయిందని ఫీల్ అవుతున్నావా? నేను ఏ రకంగా ఫీల్ అయ్యానో చెప్తే నువ్వు ఫీల్ అవుతావు నాన్న. దాని మొహం చూస్తుంటేనే అర్థమైపోతుంది. ఏ ఆడపిల్లకైనా పెళ్ళి ఆగిపోతే బాధగానే ఉంటుంది. ఏంటో మా అమ్మకి అన్ని అలా తెలిసిపోతూ ఉంటాయి. ఏమండి, భూషణ్ వాళ్ళ అమ్మగారు అన్నట్టు నాకిదేదో కీడులాగా అనిపిస్తోంది. గుడికి వెళ్ళి పూజ చేద్దామండి. ఆ అబ్బాయికి కాస్తగా ఎంత గండం తప్పింది. గండం తప్పింది వాడికి కాదు, నాకు. సరే, ఏ ఆటంకాలు రాకుండా వినాయకుడికి పూజ చేయించాలి. ఇది మంచి టైం. ఎలాగైనా ఈ పెళ్లి ఆపేలా చెయ్యాలి. ఏంటి? నేను చెప్తే మీరెవరూ పట్టించుకోలేదు. నిజంగా అతను నాకు కరెక్ట్ కాదు నాన్న. అందుకే దేవుడే ఈ పెళ్లి వద్దని ఆపేశాడేమో. ఇక ఇక్కడితో ఈ సంబంధం క్యాన్సిల్ చేయండి నాన్న. సోలాపు, అసలు రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోవడానికి కారణమే నువ్వు. పెళ్లి చూపులు మొదలైనప్పటి నుంచి వద్దు 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 అంటూ అడ్డం తగులుతూనే ఉన్నావు.
ఎప్పుడు మేము నీ మంచి కోరతామని చెప్పినా అర్థం చేసుకోకుండా పెళ్ళాగిపోవాలని పదే పదే కోరుకున్నావు. అందుకే ఇలా ఆగిపోయింది. నెగిటివ్ గా మాట్లాడి మాట్లాడి నీ పంతం నెగ్గించుకున్నావు. చాలు, ఇక చాలు. ఎవరు ఎన్ననుకున్నా చివరికి నేననుకున్నదే జరుగుతుంది. ఇంకోసారి ఇలాంటి అడ్డంకులు రాకూడదని పెళ్లి 3 రోజుల్లో చేయాలనుకున్నా. చేసి తీరుతాను. 3 రోజుల్లో పెళ్ళా? ఇది కూడా ఆగిపోవాలని పూజలు జపాలు చేస్తావా? ఈ పెళ్లి అంత ఫాస్ట్‌గా జరిగిపోతే అంత మంచిదే. నాన్న కరెక్ట్ గానే ఆలోచించారు. కరెక్ట్ డిసిషనే తీసుకున్నారు. ఈ పెళ్లిని ఏ శక్తి ఆపలేదు. దీని గురించి మళ్ళీ మాట్లాడి నా పేషెన్స్ పోయేలా చేయొద్దు. మనం ముఖ్యంగా నీకే చెప్తున్నాను. పెళ్లి జరుగుతుంది. అతనితోనే జరుగుతుంది. అది గుర్తుపెట్టుకో. ఏమండి? కడుపు నిండిపోయింది. రాయేసి చూద్దామంటే గుండెల్లో బండరాయేసి పోయారండి మా నాన్న. నేను గుర్తుపట్టలేదా? లేదు, ఎవరో చెప్పండి. మీరు పెళ్లి చూపులకు వచ్చారే ఆ అమ్మాయిని, కవితని. నేనా? మీరా ఈ టైంలో ఫోన్ చేశారేంటి? పడుకున్నారా? లేదు, కానీ మీ అమ్మా నాన్న మమ్మల్ని అపార్థం చేసుకున్నారు కదా. సంబంధం వద్దనుకుని వెళ్ళిపోయారు కదా. మళ్ళీ మీరు చేస్తున్నారేంటి? విషయం ఏంటి? విలాసవంతమైన సౌకర్యం. బోరెలు ఎలా చేయాలో చెప్పారని గారెలు ఎలా వేయాలో నేర్పారు కదా. చూడండి, నేనే వంటవాణి కాదు. తెలుసు, ఊరికే అన్నాను. మీతో మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉన్నానుగా. లేదు, మిమ్మల్ని పర్సనల్ గా కలిసి మాట్లాడాలి. కలవచ్చా? ఎందుకో తెలుసుకోవచ్చా? ఈ విషయం ఫోన్లో చెప్పేది కాదు. నాతో మీకేం పనుందో అర్థం కావడం లేదు. ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నీకు ఇబ్బంది అయితే అవుతూ. ఇబ్బందని కాదు. ఎందుకో ఏమిటో తెలియకుండా కలిస్తే అది మీ అమ్మా నాన్నలకు తెలిస్తే మీకు నాకు మాటొస్తుంది. అదంతా నేను చూసుకుంటాను. ఇది చాలా ముఖ్యమైన విషయం. తప్పకుండా రండి. సరే, ఎక్కడికి రావాలి? ఆ, మీ ఏరియాలో టెంపుల్ పక్కన ఒక రెస్టారెంట్ ఉంది కదా. ఉందా? ఏమో. ఉంది, అక్కడ కలుద్దాం. నేను లొకేషన్ టైం మీకు మెసేజ్ చేస్తాను. తప్పకుండా రండి. సరే, ఉంటానండి. గుడ్ నైట్. ఎందుకు తను కలవాలంటుంది? చలిలో పడుకున్నా మహా గుర్తొస్తే చలి తెలియడం లేదే. ఏంటి దేవుడా, మహాని పుట్టించాక ఇంత దూరంలో ఎందుకొంచు? హైదరాబాద్ లోనే పుట్టిస్తే ఎప్పుడో ఒకప్పుడు నా టాక్సీ ఎక్కేది కదా. పోనీ ఒక నెల ముందు చూపించినా బాగుండేది కదా. పిల్లకోడితో పెళ్లి ఫిక్స్ అయ్యాక చూపించావేంటి? నా కోసం పుట్టినట్టే ఉంది మహాలక్ష్మి. మా ఇంటికి కోడలుగా వస్తే రోజు మహాకి గుమ్మడికాయతో దిష్టి తీయాల్సిందే. ఏ పాపిష్టి, కోపిష్టి, రోగిష్టి కళ్ళు సమిష్టిగా పడకుండా మహాని అపురూపంగా చూసుకుంటాను. ఇవాళ జరిగిన దానికి భయపడి వాడు పెళ్లి ఆపేస్తాడా లేదా? ఒకవేళ ఆపుకోకపోతే ఈ పెళ్లి ఆపేదలా? ఆ రిజిస్టర్ మ్యారేజ్ ఆపగలిగినట్టే అసలు పెళ్లిని ఆపేయాలి. ఒకవేళ పెళ్లి ఆగిపోతే నన్ను ఇష్టపడాలన్న రూలే ఉంది. ఇష్టపడకుండానే నా గురించి నా వాళ్ళ గురించి అడిగిందా? ఖచ్చితంగా నచ్చి ఉంటాను. ఆల్రెడీ నేను నిర్ణయం తీసుకున్నాను. ఇంకోసారి ఇలాంటి అడ్డంకులు రాకూడదని పెళ్లి 3 రోజుల్లో చేయాలనుకున్నాం. చేసి తీరుతాను. పెళ్లి ఆపేస్తాడనుకుంటే ఇంకా ముందుకు తెస్తారా? అయ్యయ్యయ్యో! ఇప్పుడు తప్పించుకునే ఛాన్స్ కూడా లేదే. ఏం చేయాలి? అసలు దీనంతటికీ కారణం ఈ డ్రైవర్. పెళ్లి ఆగిపోయేలా చేస్తానని చెప్పి కిడ్నాప్ చేసి నా దూప తెంచాడు. ఎంత హాయిగా నిద్రపోతున్నాడో. ఉండు, వస్తున్నా. హలో డ్రైవర్, నిన్నే. టాక్సీ ఫుల్ స్వర్గానికి అప్పెళ్దాం. పెట్రోల్ పోసారిన మొహం మీద. మీరా? ఇది మీరా? ఏమైందండి? నా మొహం అయింది. నా మొహానికి ఏముంటుంది? మీరెందుకు మొహం కడిగారు? నేను నిన్ను నిద్ర లేపాను. మీ ఇంట్లో నిద్ర లేపాలంటే వాటర్ పోయడం ఆనవాయితీయా? స్టాప్ ఇట్. సరే, మీరే మాట్లాడండి. ఏం అడిగాను? ఇంకా ఏమీ అడగలేదు. ఇంతకు ముందు ఏం అడిగాను? పెళ్ళాపడానికా? అవును. నేను కిడ్నాప్ చేయమన్నానా? అనలేదు. ఇప్పుడు ఏమైంది?
నా పెళ్లి నాకే తద్దినంగా మారింది. అదేంటండి? మీరు కిడ్నాప్ చేయడం వల్ల ఏం జరిగిందో తెలుసా? పెళ్ళి ఆగిపోయింది. హలో, పెళ్లి ఆపడం కాదు, అసలు పెళ్ళే ముందుకు జరిగింది. చెవులు పనిచేస్తున్నాయా? బాగా. రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయిందని ఓ సంబరపడిపోయాం కదా, అది ఆగిపోయింది నిజమే. 3 రోజుల్లో 3 ముళ్ళు వేయిస్తారంట. ఈ మూడికి లింక్ ఏంటండి? అసలు పెళ్లి 3 రోజుల్లో చేస్తున్నారా? ఇదే కదా ముక్కునేది. ఏమండి, నీళ్లు పోసి నిద్రలో లేపి నోటికొచ్చినట్టల్లా తిడుతుంటే ఏమర్థం అవుతుందండి? నా ఫ్రస్ట్రేషన్ అలాంటిది. అదేం స్టేషన్ అండి? అసలు దీనంతటికి కారణం నువ్వే. నేనా? దీనికి? అసలు ఈ పెళ్లి ముందుకు జరగడానికి కోరి భగవంతుడా, నేనేం చేశాను? సాయం చేశాను. పెళ్లి కొడుకుని కిడ్నాప్ చేశారంటే ఎవరు ఈ పెళ్లి ఆపాలని ప్రయత్నం చేస్తున్నారని అర్థం అయి ఉంటుంది. అందుకే పెళ్లికి లేట్ అయితే మళ్ళీ ఏం జరుగుతుందోనని ముహూర్తం ముందుకు తెచ్చారు. ఏమండి, ఇందులో నేను చేసిన తప్పేంటండి? కిడ్నాప్ చేయడం. పోనీ ఇంకేదైనా దారుందా? ఈ ఐడియా మీరే కదా. ఇప్పుడు తప్పు నాదే అంటారా? అవును, మీ తప్పెలా అవుతుంది? అంతే కదా, రిజిస్టర్ మ్యారేజ్ ఆపదనన్నారు, మాట నిలబెట్టుకున్నారు. అదే కదా. పెళ్లి ముహూర్తం ముందుకు తెచ్చింది మా వాళ్ళే కదా. అదే కదా నేను చెప్పేది. మరి నాకు మీ మీద కోపం ఎందుకు వచ్చింది? మీ స్టేషన్ ని ఎవరి మీద చూపించాలో తెలియక. అది ఫ్రస్ట్రేషన్. ఫస్ట్ స్టేషనే మీ వాళ్ళ మీద చూపించలేక నా మీద చూపించారు. నిజమే, కానీ ఈ సమస్య నుంచి బయటపడేదెలా? ఈ పెళ్లి ఆపేదెలా? ఎలా? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఎప్పుడే కదా చెప్పారు, ఇంకా 3 రోజులు టైం ఉంది కదా. ఇంకేం చేస్తారు? ఆ జట్టు పోలిగాడిని మర్డర్ చెయ్యాలి, పెళ్లి ఇష్టం లేదని పెళ్లి కొడుకునే చంపించిన యువతి. అలాంటి వార్తలు అవసరమా మనకు? అంత దూరం రాదులేండి. పెళ్లి దగ్గరకు వచ్చింది కదా. మీరేం టెన్షన్ పడకండి. వెళ్ళి పెళ్లి జరగదు అనుకుని ప్రశాంతంగా పడుకోండి. అంత నేను చూసుకుంటాను. ఏదైనా చూసుకునే ముందు ఒక్క ముక్క నాతో చెప్పి చూసుకోరా? అలాగేనండి, మీకు తెలియకుండా ఏమీ చేయను. మరి నేను వెళ్ళి పడుకోనా? హ్యాపీగా పడుకోండి. లీకేజ్ మొదటికొచ్చిందే. ఇప్పుడు ఏం చేయాలి? ఏడ సావాలి? వినబమ్మ తోరు పచ్చు, వినబమ్మ విన పచ్చుక్క, వినబమ్మ తోరు పచ్చు, విన నేయంటే నూరేళ్ళ పంట ఏరేడు తరముల్లి కలికేదేది అనుకుంటే అయిపోడే ఈతంతో సర్కారు జరిపేదే. ఎన్నెన్ని పనులున్న ఈ కింద కరులైన ఈ పెళ్లి పనులంటే నడుమే కట్టాలి. వినబమ్మ తోరు పచ్చు, వినబమ్మ తోరు పచ్చు, పట్టవారి బొమ్మ వయ్యాల బొమ్మ తుతన్సవమ్మ వయ్యారి నచెకిరు పిల్లు నల్ల చేయించవమ్మ చేతిలో పిల్ ఏ చోట పుట్టేను పసుపొమ్మని పాదమారాడి పారాడై పురిసేనమ్మ ఏ చోట పొట్టు పుక్కువరి లుత సౌభాగ్యై కలిదిత్తులం ఏ మగ్ను ఇచ్చిందో వరిగించలేని నీ కలల తాళం కలయ్యనమ్మ ఏ పుట్టు చించిందో దారాదు ఎన్ని తెలుసాలని నీకు పట్ తన చిట్టి కల్లి చిరునవ్వు కోసం అన్ని వదిలి పెట్టి వచ్చేవాడి నమ్మ వినవమ్మ తోరకొచ్చు వినవమ్మ తోరకొచ్చు. హారిక, అదే అదిగో చూడు, అమ్మగారికి ఇప్పుడే తెల్లారినట్టుంది. ఈ పసుపు రాసుకుని స్నానం చేయమను. ఏంటో హల్దీ ఫంక్షను, సంగీత్ ఫంక్షను, మెహందీ ఫంక్షను ఇలాంటివెన్నో చేయాల్సింది. నా కూతురు దేనికి నోచుకోలేదు, అన్ని హడావుడిగా చేయాల్సి వస్తుంది. కప్పించుకునే దారులన్నీ మూసుకున్నాయి. ఇప్పుడు ఎలా? అమ్మా, పదే తలంటుతాను. బలి పూజ కోసం సిద్ధం చేస్తావా? మహా మహా ఇంకా 2 రోజులే టైం ఉంది. పెళ్ళి అయిపోతేనే నాకు ఛాన్స్ దొరికేది. కానీ ఏ రూపంలో చూసినా ఈ పెళ్లిని ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఈసారి మా వాళ్ళు హెల్ప్ అడిగితే చేయరు. ఎలా? రిజిస్టర్ మ్యారేజ్ ఆగిపోయేసరికి ఎవరో పెళ్లి చెడగొడుతున్నారని అర్థమై అసలు పెళ్లి ముందుకు జరిపి 3 రోజుల్లో పెళ్లి పెట్టుకున్నారు. ఈ పెళ్లి ఎలా ఆపాలో అర్థం కావడం లేదు. ఈసారి పెళ్లి కూతురు బయచి అసలు మ్యారేజ్ కూడా ఆగిపోతుంది కదా. ఇష్టం లేని పెళ్లి బలవంతంగా చేసుకోవడం ఏంటండి? నాకు ఇంకో దారి లేదు కదా. ఇంకో దారుంది. ఏంటది? ఈసారి పెళ్లి కూతురు కనబడకుండా పోతే అసలు పెళ్లి ఆగిపోతుంది. అంటే ఇంట్లో నుంచి పారిపోవాలా?